హైకోర్టు అలోక్ గారు చెప్పారు ఆ రిప్రజెంటేషన్ బార్ నుంచి వస్తే దాన్ని పిల్లిగా పరిగణిస్తారని చెప్పారు. ఒకవేళ పిల్లిగా పరిగణిస్తే నాకు పోలీసుల పని అయిపోతుంది. ఎందుకంటే అది ఇక్కడ ఎవిడెన్స్ కూడా ఉన్నది చూడండి. దానిగా ఇసుక బిల్లులు మనం తీసుకొస్తే ఆ బిల్లుల ద్వారా న్యాయవాదులకు ఏం జరిగిన బిల్లు వస్తే పోలీసులపై యాక్షన్ తీసుకుంటుందని గుణపాఠం అవుతుంది. నిన్న హామీ ఇచ్చారు స్పష్టంగా బారుకు, మన హైకోర్టు బారుకు వాళ్ళు ఖచ్చితంగా బిల్లుగా తీసుకుంటారు. ఈ రకంగా అంతవరకు కూడా మనం ఉద్యమం చేయాలి. వాళ్ళ కొడుకు పంపించిన సీసీ ఫుటేజ్ మీకు ఆల్రెడీ చూపించిన ఈ సీసీ ఫుటేజ్ లో చూస్తుంటే ఎంత ఘోరంగా అంటే ఒక కామన్ పోలీసులు దొంగ పిక్ ప్యాకెట్లు పట్టుకొచ్చి ఎట్లా కొట్టారో చూడండి. అట్లా దాడులు పోలీసులు అందరు కలిసి వ్యాన్ల మరి గేట్ బంధించి అట్లా చూడండి ఎంత దౌర్జన్యం చేసిన ఒక అడ్వకేట్కు లోపల. ఇప్పుడు మన సార్లు అన్నట్టు మన కోర్టుకు వచ్చి ఆరాంసే కుర్చీ మీద కుర్చీ వేసుకుని మంచిగా కాలు మీద కాలేసుకుని కూర్చుంటారు. అక్కడ పోలీస్ స్టేషన్లో కుర్చీ కూడా ఇవ్వరు. జూనియర్ అడ్వకేట్లు అంటే బయట నిలబెడతారు. అసలు ఏమనుకుంటున్నారు, పోలీస్ జాగిర్ అనుకుంటున్నారా అది అర్థమైతే లేదు. ఇది ఎవిడెన్స్ చాలండి. ఈ ఎవిడెన్స్ తోని ఖచ్చితంగా బిల్లులో ఇది ఎవిడెన్స్ గా పరిగణిస్తుంది. వాళ్ళ కొడుకు అరుంధత్ రాయని నాకు ఫోన్ చేశాడు. నేను ట్విట్టర్లో పోస్ట్ చేస్తే సోషల్ మీడియా నిన్న నుంచి పోస్ట్ చేస్తున్నా. ఎందుకంటే నా కోసం కాదు, నా పబ్లిసిటీ కోసం కాదు, కావాల్సింది ఒక మన కాకులో ఒక కాకి హాని జరిగితే అన్ని 100 కాకులు వస్తాయి. అదే మన నల్లకోట దగ్గర మన యూనిటీ లేదు. మన సత్తా చెప్పాలి. అంటే ఖర్చన మీటింగ్లు అరేంజ్ చేయాలి. వీడు చేస్తే అడ్వకేట్ నల్లకోట వేసుకున్నాడు చాలా పవర్ఫుల్, వాళ్ళతో పెట్టుకోవద్దు అనేది రావాలంటే ఐక్యత ఉండాలి. ఇప్పుడు మనం సార్ చెప్పినట్టు ఏదో కాలిచ్చింది కదా బైక్ అడ్డ చేస్తాను చెప్పి 2 రోజులు ఇట్లా మీడియా ముందుకు వచ్చి పోతున్నారు. కాబట్టి సీరియస్గా ఉండాలి. ఇక్కడ సిటీ సివిల్ కోర్టుకు వచ్చి నేను చూసినా బాగుంది. ఎందుకంటే సార్ ఆధ్వర్యం లోపల ఇక్కడ డోర్లు కూడా క్లోజ్ చేసినారు. దిస్ ఇస్ వెరీ గుడ్ హ్యాబిట్. ఎందుకంటే మాకే రక్షణ లేనప్పుడు మీకెందుకు, మాకే న్యాయం జరుగుతున్నప్పుడు మీకెందుకు న్యాయం జరగాలి అనే తపన ఉన్నది. చట్టాల గురించి పూర్తి అవగాహన తెలిసింది. ఒక సిఐకి ఒక ఎస్ఐకి చట్టం గురించి ఏం తెలిసింది, కొత్త చట్టాల గురించి చెప్పమని చెప్పండి. ఇమీడియట్లీ అడిగితే నేను మళ్ళీ బాద్మే కడతాము, మేము బాద్మే పోతాము అంటాం. అదే మళ్ళీ వకీల్కే ఫోన్ చేయాలి. దే అపాయింటింగ్ ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ వితౌట్ అసిస్టెన్స్ ఆఫ్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ దే నాట్ లీడ్ ద ఎవిడెన్స్. వాళ్ళు వచ్చినాక మళ్ళీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇట్లా చెప్పా అని చెప్తారు. వాళ్ళకి చట్టాలపైన అవగాహన లేదు. మరి అటువంటి చట్టాలనే మనం మన సొంతం చేసుకున్నాం. అంటే మనం అమాయకులైన క్లైంట్లు కాపాడడానికి చేసినాం. ఈ రకంగా దాడు జరుగుతున్న దంపతులు, న్యాయవాద దంపతులు వాళ్ళు, కపుల్స్ వాళ్ళు, వాళ్ళ కోసం కాదు, ఒక క్లయింట్ కోసం దే అప్రోచ్ ద పోలీస్ స్టేషన్ టు టేక్ ద issue the FIR. But in spite of issuing the FIR, they immediately, and I came to know that the police has taken a bribes. లంచాలు తీసుకొని పోలీసు వాళ్ళు అని వాళ్ళ కొడుకే క్లియర్ ఎవిడెన్స్ వాయిస్ రికార్డు కూడా నాకు పంపించాడు. లంచాలు తీసుకొని ఆపోజిట్ పార్టీ గిఫ్ట్ డీడ్ సెటిల్మెంట్ అంటే అది ఇష్యూ ఏంటంటే ల్యాండ్ అప్పుడు గిఫ్ట్ సెటిల్మెంట్ అనేది ఏంటిది, అది సివిల్ మ్యాటర్. కమ్స్ అండర్ ద సివిల్ మ్యాటర్. ద పోలీస్ హ్యాస్ నో పవర్ టు ఎంక్వైర్. అది హైకోర్టు కూడా ఎన్నోసార్లు చెప్తాను. పోలీస్ స్టేషన్లో కూడా బోర్డు పెడతారు, వీఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ది సివిల్ మ్యాటర్ అంట. కాబట్టి వెనుక నుంచి వచ్చే డబ్బులు తీసుకొని ఇంకో ఇది ఇక్కడ లొల్లీలు అవుతుందని చెప్పి క్రిమినల్ యాంగిల్ నుంచి వాళ్ళు సెటిల్మెంట్ అవుతున్నారు. ఆ రకంగా గిఫ్ట్ సెటిల్మెంట్ దాడుల లోపల వీళ్ళు పోయి అడిగారు, సార్ మా క్లయింట్కి అయింది, మీరు ఏదైనా కూడా క్రిమినల్ యాక్ట్ ఉంటే FIR ఇష్యూ అడిగినందుకు ఆ మహిళను చూడకుండా కూడా దురుసుగా ప్రవర్తించి చెప్పరాని లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ ఇక ఆ రకంగా దాడులు చేయడం జరిగింది. దీన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. మన ఫెడరేషన్ ఇచ్చిన బంద్ను విజయవంతం చేసుకుంటూ న్యాయవాదులను తాకితే ఎంత కరెంటు పోలు దాకినట్టు ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్ దాకినట్టు ఉండాలని చెప్పి మనం దీన్ని తీవ్రతరం చేయాలి. లేకపోతే రానిగా అన్ని దాడులు జరుగుతాయి. అడ్వకేట్ అయినా ఏమైతే కోరుతామని అంటాడా, ఏమన్నాడు అంటే చిన్న విషయాలు కూడా పెద్దగా అవుతుంది. కాబట్టి పబ్లిక్ కూడా కోరుతారు. ఎందుకంటే ఇప్పటికే క్లయింట్ల గురించే మీరు చెప్తా చెప్పొద్దు, కానీ ఆ క్లయింట్లల్లో వాళ్ళు లేకపోతే వాళ్ళు కొట్టుకొని పోయి అడ్వకేట్ల మీద పడుతున్నారు. ఇటువంటి దాడులను మాకు ఖండించాలంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి. మన ప్రతి వ్యక్తిలో ఒక భగత్ సింగ్ ఉన్నాడు, అబ్దుల్ కలాం, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉన్నారు, రాణి లక్ష్మీబాయి లాంటి ఉన్నారు. వాళ్ళని మనం బయట తీద్దాం. బయట తీసి వాళ్ళని